సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మనకి కోవిడ్ స్టార్ట్ అయింది కదా! మళ్ళీ కేసెస్ వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ గాంధీలో కూడా మనకు ఒక కేసు వచ్చింది. హైదరాబాద్‌లో కూడా అని అంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మనకు ఆల్ ఓవర్ స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ ఫాస్ట్‌లీ అని వస్తుంది. మరి ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు జూన్‌లో అండ్ మనకి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్‌లో కూడా ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. సో, దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా మరి అసలు యాక్చువల్లీ? సో మీరు అన్నట్టు 2019-20 మన ప్రపంచం మొత్తాన్ని కాస్త కుదిపేసిన పాండమిక్లో మన జనరేషన్ అతిపెద్ద పాండమిక్ ఏంటంటే కోవిడ్. లక్కీలీ 22 నుంచి అంత బాగానే ఉందనుకున్నారు. కానీ మేము 2019లో ఈ కోవిడ్ ఒక ఆపర్చునిటీగా తీసుకొని అసలు స్టూడెంట్స్ వాళ్ళు ఉన్న చోటు నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ఎక్కువ ఖర్చు వేరే అదనపు ఖర్చు లేకుండా చదువుకోవడం ఎలా అని ఆలోచించి మన ప్లాట్ఫామ్ తయారు చేసాము. లాస్ట్ ఇయర్ నుంచి మన యాప్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన యాప్ స్టార్ట్ చేసి 2 నెలలు జరుగుతుంది. సో ఇప్పుడు యాక్చువల్ నిజంగా కోవిడ్ మళ్ళీ కనుక ఇంతకుముందు అంతా విజృంభించకపోయినా అట్లీస్ట్ ఒక 20% వరకు వచ్చినా స్టూడెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే పేరెంట్స్కి వాళ్ళ మీద చాలా దిగులు ఉంటుంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ డైరెక్టివ్ కూడా ఈ రోజు ఏమొచ్చిందంటే ఎక్కువ మంది ఒకే చోట గుంపు ఉండొద్దండి, మినిమం కేర్ అయితే తీసుకోండి, హైజీన్ తీసుకోండి, మాస్క్ అనేవి ధరించండి, పెద్ద మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళొద్దు. సో నేను ఎప్పుడు కోచింగ్ సెంటర్స్లో అగేన్స్ట్ ఉన్న మెయిన్ ప్రిన్సిపులే ఒక క్లాస్లో 400-500 మంది ఉండడం అనేది. కోవిడ్ ఉన్నా లేకపోయినా అది యాక్చువల్ ఒక పెద్ద మహమ్మారి. మన కోవిడ్ 2019 నుంచి పట్టింది, కానీ ఈ 200-300 మందిని ఒక క్లాస్లో కూర్చోబెట్టే మహమ్మారి 2009 నుంచి పట్టుకుంది. ఓకే, ఇది మహా అంటే మన హెల్త్ పాడు చేసింది, అది కొన్ని కెరియర్స్ నాశనం చేసింది. ఓకే, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ ఏదో చదువుకుంటున్నాను అనుకొని 2-3 ఏళ్ళు వేస్ట్ చేస్తారు. ఇట్స్ ఇంపాసిబుల్ టు టీచర్ కి కూడా అంత మంది మీద ఫోకస్ పెట్టి చెప్పడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్. అందుకే కొన్ని రోజులు టీచర్ ఏం చేస్తాడంటే నాదేం పోయింది, నా పని నేను చేసి వెళ్ళిపోతాను, వాళ్ళు వెళ్ళిపోయామా, కొట్టామా, తెచ్చామా, అయిపోయింది బేసిక్ గా. వాళ్ళు వచ్చి బయట సైన్ చేసేసి ఇన్ని గంటలు తీసుకున్నాం, గంట కింద తీసేసుకుంటారు. అసలు అక్కడ ఎవరు క్వాలిఫై అవుతున్నారు, ఎవరికి ఎడ్యుకేషన్ అందుతుంది, అసలు ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో క్వాలిఫై అవుతున్నారు కూడా చాలా మందికి పేర్లు కూడా తెలియదు కొందరికి. అయినా నేను ఇంకోటి, ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వాల్సిన పిల్లోడు థర్డ్ అటెంప్ట్ లో క్వాలిఫై అవుతే ఆ పిల్లోడికి యాక్చువల్ అన్యాయం జరిగినట్టు, ఎందుకంటే 2 years వేస్ట్ అయిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత క్వాలిటీస్ అన్ని తీసేసి మనం ఇప్పుడు యాప్లో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయని విన్నాను. ఎందుకంటే వైజాగ్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయిందని మొన్న 2-3 hours ముందే తెలిసింది. సో ఇప్పుడు పేరెంట్స్కి కూడా బాధ లేకుండా, స్టూడెంట్స్ కూడా బాధ లేకుండా నిజంగా ఇప్పుడు యాక్చువల్గా కొంచెం గర్వంగా ఉంది. అంటే ఇట్లాంటి అవసరమైన టైంలో, ఎమర్జెన్సీ టైంలో జూన్ నుంచి ఆగస్ట్ వరకు వచ్చే నోటిఫికేషన్స్, నవంబర్ వరకు జరిగే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్, ఐబీపీఎస్, ఎస్బీఐ కానీ క్రాక్ చేయాలని 1 year నుంచి వెయిట్ చేస్తున్న పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఉండి హెల్త్ పాడు చేసుకొని ఇబ్బంది పడకుండా నిజంగా ఇప్పుడు మేము ఇచ్చిన యాప్ని కనుక తీసుకుంటే, యూజ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అసలు ఆబ్వియస్లీ. అండ్ దట్ కాస్టింగ్ ఓన్లీ 599 to 999 రూపీస్. సో లైక్ అంటే ఒకసారి బయటికి వెళ్తే అంత మనకి అయిపోతుంది. అలాంటి మనీలో మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ మనకి మన ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి, మన జాబ్ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ. ప్లస్ ఇప్పుడు మీకు వినే ఉంటారు, జూన్ 1 నుంచి థియేటర్స్ కూడా చాలా వరకు క్లోజ్ చేస్తున్నారు. అవును, ఫస్ట్ నుంచి అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కి, జూన్ లో ఎలాగో థియేటర్స్ ఉండవు, మీరు ఒక 2 సినిమాలు తక్కువ చూస్తారు. ఆ 2 సినిమాలు తక్కువ చూడడం వల్ల మిగిలిన డబ్బులతో మన కోర్స్ తీసుకొని ఈ 1 year మీరు ఎగ్జామ్ క్రాక్ చేసి అప్పటికల్లా మళ్ళీ కోవిడ్ వెళ్ళిపోద్ది, మూవీస్ ఓపెన్ అవుతాయి, నువ్వు జాబ్ చేసుకుంటూ సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇచ్చిన యాప్ అనేది కోవిడ్ని కూడా అధిగమిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరితో కలిసి కూర్చోవాల్సిన అవసరం లేదు, ప్లస్ క్వాలిటీ అందుతుంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో వేరే ఊర్లో, ఐ మీన్ లైక్ మన తెలుగు స్టేట్స్ అనే కాదు, బయట జాబ్స్ చేసుకుంటున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా ఎక్కడైనా కానీ పోనీ నెక్స్ట్ టైం ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ లో ఉన్నా కానీ ఎప్పుడైనా నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు, ఏదైనా జాబ్ ఇది క్విట్ చేసి రావాలి అనుకున్నా కూడా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు క్విట్ చేయక ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు యాక్చువల్ గా యూఎస్ నుంచి బ్యాక్ వచ్చి గ్రూప్స్ అటెండ్ చేసిన కూడా అదే అంటున్నాను. వాళ్ళు ముందే అక్కడ ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి 6 నెలల ముందే ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ ఆప్టిట్యూడ్ మాడ్యూల్స్ అని కవర్ చేసేసుకుంటే, ఇక్కడికి వచ్చి థియరిటికల్ మాడ్యూల్స్ ఒకటి కవర్ చేసుకుంటే అవునండి. సో ఇప్పుడు లేస్ అనేది కోవిడ్ ని అధిగమిస్తుంది, అధిగమించే ఛాన్స్ గ్రాడ్యుయేట్స్ కి ఇస్తుంది అని చెప్తున్నాను బేసిక్. సో మీరు ఏదైతే అనుకున్నారో అది మాత్రం మీరు చేయగలుగుతున్నారు. అవును, కానీ కోవిడ్ ఉజ్జరించకూడదనే కోరుకుంటున్నాను. కానీ అట్లీస్ట్ ఇది ఒక సంకేతం స్టూడెంట్స్ కి, ఓహో ఇలా జరిగే ఛాన్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎమర్జెన్సీ వెపన్ మనకి. సో ఏ రోజైనా రెడీగా ఉండడానికి. అవునండి. థ్యాంక్ యూ అండి.